వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు గతంలో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఇతర రైల్వే ఎగ్జామ్స్ మరియు ఎస్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా మనము ఏదైతే మొదటి క్వశ్చన్ ఉంటుందో, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి 2018లో ఈ అడిగిన క్వశ్చన్ ఇది. అయితే దాంట్లో మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే, ఆప్షన్ ఏ డార్జిలింగ్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి గౌహతి అని. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అంటే బెంగళూరులో ఉండడం సార్. అంటే ఏదైతే కాఫీ బోర్డు ఉంటుందో ఈ కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఇదే కర్ణాటకలోని ఏదైతే చిక్ మంగళూరు ఉంటుందో, చిక్ మంగళూరు ఉంటుందో, ఈ చిక్ మంగళూరులో మనకి కాఫీ ఏదైతే కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా ఉంది. అంటే జాతీయ కాఫీ పరిశోధన కేంద్రం అనేది ఎక్కడుంది సార్ అంటే చిక్ మంగళూరులో ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యధికంగా కాఫీ పండే రాష్ట్రం ఏది అని మనం చూసినట్లయితే, కాఫీ పండే రాష్ట్రం ఏముంది సార్ అంటే కర్ణాటక రాష్ట్రం అనేది కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఏ కాఫీ బాగా ప్రాచుర్యం అవుతుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే అరకు కాఫీ ఉంటుందో ఈ అరకు కాఫీ చాలా ఏమైంది సార్ అంటే ఒక గుర్తింపు పొందడం జరిగింది. ఇదొక గిరిజనులు పండించే కాఫీ, అందుకే దీన్ని ఏమనొచ్చు సార్ అంటే గిరిజన కాఫీ అనే పేరుతో కూడా దీన్ని ఏదాన్ని సార్ అంటే ఈ కాఫీని పిలవచ్చు మనం. అయితే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే బ్రెజిల్ అనే దేశం ఉండడం జరుగుతుంది ప్రపంచంలో. ఇదే కాఫీని మనము ఏమంటాం సార్ అంటే కాఫీ తోటలను ఏవైతే గార్డెన్స్ ఉంటాయో, ఈ కాఫీ తోటలు ఉంటాయో, ఈ కాఫీ తోటలను బ్రెజిల్లో ఏమని పిలుస్తాం సార్ అంటే ఫెజెండాస్ ఏమని పిలుస్తాం సార్ అంటే ఫెజెండాస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏవి సార్ అంటే ఈ కాఫీ తోటలను. ఇదే కాఫీలో ఉండే విష పదార్థం ఏమిటి సార్ అంటే మనకి కాఫీలో ఉండే విష పదార్థాన్ని ఏమంటాం సార్ అంటే కెఫిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇదే కాఫీని మొట్టమొదటిసారిగా మనకి ఏవైతే అరబ్ దేశాల నుంచి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అంటే అరబ్ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ అరబ్ దేశాల నుండి ఈ కాఫీని భారతదేశం తీసుకురావడం జరుగుతుంది. ఎవరు తీసుకొచ్చారు సార్ అరబ్ దేశాల నుంచి కాఫీని అంటే ఎవరు సార్ అంటే బాబు బుడాన్ అనే వ్యక్తి భారతదేశంలో ఈ కాఫీ గింజలను అరబ్ కంట్రీ లేదా పశ్చిమాసియా దేశాల నుంచి తీసుకొచ్చి ఈ కర్ణాటకలోని కొండ ప్రాంతాల్లో నాటాడు. ఆ కొండ ప్రాంతాలను ఇతని పేరు మీదుగానే బాబు బుడాన్ కొండలు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఈ కాఫీకి సంబంధించి మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, కాఫీకి సంబంధించిన ప్రతి అంశం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే కాఫీలో సేకరించేది ఏది సార్ అంటే కాఫీలో సేకరించేది గింజలను సేకరించడం జరుగుతుంది. ఏవైతే కాఫీ గింజలు ఉంటాయో ఈ కాఫీ గింజలను ప్రధానంగా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే కాఫీ ఉంటుందో మనకి ఓకేనన్నా, ఈ కాఫీకి వేసవి కాలంలో కొన్ని వర్షాలు అనేవి సంభవించడం జరుగుతుంది. ఈ యొక్క కాఫీకి సంబంధించిన కొన్ని వర్షాలు సంభవిస్తాయి. అందుకే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఈ వేసవి కాలంలో ఏదైతే కాఫీ
ఉంటుందో ఈ కాఫీ చెట్లు పూతకు రావడానికి వర్షాలు సహకారం ఇస్తాయి. అందుకే వాటిని ఏమంటాం సార్ అంటే కాఫీ షవర్స్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే కాఫీ షవర్స్ అనే పేరుతో కూడా వీటిని పిలవడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం మనం నీట్గా చెప్పాము. కాఫీ బోర్డ్ అయితే మనకి ఎక్కడుంది సార్ అంటే బెంగళూరులో ఉంది. అదే కాఫీ రీసెర్చ్ సెంటర్ అయితే చిక్మంగళూరులో ఉంది. అయితే నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే మనకి ఓకే ఏదైతే టీ ఉంటుందో అంటే టీ మీన్స్ తేయాకు ఏదైతే తేయాకు ఉంటుందో ఈ తేయాకు పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ కలదో కామెంట్ రూపంలో తెలియజేయండి. తేయాకు పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ కలదు? ఓకే జాతీయ తేయాకు లేదా టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన భారతదేశంలో ఎక్కడుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఓకే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మన ఆర్ఎస్ అకాడమీలో ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్లు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ సంబంధించి దాదాపుగా ప్రతి 3 రోజులకు లేదా వారంలో 2 సార్లు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించే విధంగా ఆర్ఎస్ అకాడమీ ప్లాన్ చేయబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు ఈ రోజు లేదా రేపట్లో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఓకే నేటి ప్రశ్న టీ లేదా కాఫీ లేదా టీ లేదా తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. దే త్రివేణి సంగమ ఇన్ ప్రయాగరాజ్ ఈజ్ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ హౌ మెనీ రివర్స్? అంటే ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం ఎన్ని నదుల సంగమం అని ఇచ్చాడు. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ 2016లో. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చునని మనకి. ఎందుకు సార్ అంటే రీసెంట్ అని మనకు మహాకుంభ మేళా అనేది జరిగింది. ఓకే దాంట్లో భాగంగా ఇక్కడ ఆప్షన్ ఏ 2 నదులు అండ్ 3 నదులు అండ్ 4 నదులు అండ్ దాని తర్వాత 5 నదులు అని ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే 3 నదుల వలన మనకి ఏది సార్ అంటే ఈ త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది. ఓకే ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఏదైతే గంగా నది అనేది ఇలాగ ప్రవహిస్తుందో అంటే గంగా నది 2 పాయల వలన ఏర్పడింది. దాంట్లో ఒకటి ఎన్సర్ అంటే అలకనంద, రెండవది భగీరథ. ఈ 2 కలిసినప్పుడు దీన్నే ఏమంటాం సార్ అంటే దేవప్రయాగ అనే పేరుతో పిలుస్తాం. ఈ దేవప్రయాగను మనం గంగా అనే పేరుతో పిలుస్తాం. అంటే ఏదైతే అలకనంద భగీరథ ఉంటుందో 2 కలిసే ప్రాంతాన్ని ఈ 2 కలిసిన ప్రాంతం దేవప్రయాగ. ఇక్కడ మనకి గంగగా మారుతుంది. ఈ గంగగా మారిన తర్వాత అక్కడ నుంచి మనకి ఏ నది సార్ అంటే ఇలాగా యమునా నది వచ్చి ఈ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లేదా దీని పేరు ప్రెసెంట్ ఏమని పిలుస్తున్నారు సార్ అంటే ప్రయాగరాజ్. ఏది సార్ అంటే ప్రయాగరాజ్. అంటే ఇది గంగా నది, ఇదేమో యమునా నది. ఈ గంగా యమున 2 కూడా ఈ ప్రయాగరాజ్ వద్ద కలుస్తాయి. దీంట్లో ఇంకో ఒక నది వచ్చి ఇక్కడ కలుస్తుంది అంటే అంతర్వాహి నదిగా సరస్వతి అనే నది. ఏ నది సార్ అంటే సరస్వతి అనే నది. ఈ 3 నదులు కలిసిన తర్వాత ఓకేనా ఏది యమున, గంగా, సరస్వతి ఈ 3 కలిసిన ప్రాంతాన్ని ఏమంటాం సార్ అంటే త్రివేణి సంగమం అనే పేరుతో పిలుస్తారు. త్రివేణి సంగమం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ త్రివేణి సంగమంలో ఏ నదులు ఉంటాయి సార్ అంటే ఒకటేమో గంగా నది, రెండవది యమునా నది అండ్ మూడవది సరస్వతి. గంగా, యమునా, సరస్వతి ఈ 3 నదుల కలయికనే మనం ఏమంటాం సార్ అంటే త్రివేణి సంగమం అనే పేరుతో పిలవడం జరుగుతుంది.
అదే రెండు నదులు కలిస్తే దాన్ని ఏమంటాం సార్ అంటే, రెండు నదులు కలిసిన ప్రాంతాన్ని ప్రయాగరాజ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ప్రయాగ అనే పేరుతో పిలుస్తాం, లేదా దీన్ని అంతర్వేది అనే పేరుతో కూడా పిలవచ్చు. ఏమనొచ్చు సార్ అంటే అంతర్వేది అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఒకటి గంగా నది భారతదేశంలోనే అత్యంత పొడవైన నది 2525 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. జహన్నవి అనే పేరుతో కూడా పిలుస్తాం గంగా నదిని. యమునా నది, ఓకే, గంగా నది ఉపనదుల్లో అతిపెద్ద నది యమునా నది అనేది. ఇది ఉత్తరాఖండ్ లోని యమునోత్రి వద్ద పుట్టి గంగాలో మన కలుస్తుంది. ఈ యొక్క ఏదైతే యమునా నది ఉంటుందో ఈ యమునా నదిలో వచ్చి కలిసే ఉపనదులు కూడా ఉండడం జరుగుతుంది. అంటే చంబల్, బెట్వా, కేన్ అనేవి యమునా నది యొక్క ఉపనదులు అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. ఈ నది పరివాహక ప్రాంతంలోనే ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి నెలల మధ్య ఏది సార్ అంటే మహాకుంభమేళ ఉత్సవాలు మహాకుంభమేళ ఉత్సవాలు అనేవి జరిగాయి. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి సార్ అంటే ఈ ప్రాంతంలోనే జరగడం జరుగుతుంది మనకి. ఇది కానీ కొంచెం జాగ్రత్తగా వీటిని చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు మనకి నేటి ప్రశ్న. ఓకే, తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? నేషనల్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే అశోక రాజు యొక్క తాత ఎవరు? ఓకే, హూ వాస్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కింగ్ అశోక? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2లో 2022లో అడిగిన క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. చంద్రగుప్త మౌర్య, బిందుసార, దశరథ అండ్ వితాకోశ అనేది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి. ఈ చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి ఎవరైతే అప్పుడు రాజు నందవంశానికి రాజు ఉంటాడో ధననందుడు అనే రాజును ఓడించి, ఓకే, ధననందుడు అనే రాజును ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఏదైతే మౌర్య సామ్రాజ్యం ఉంటుందో ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరి యొక్క సహకారంతో ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు సార్ అంటే కౌటిల్యుడు. ఎవరి యొక్క సహాయం సార్ అంటే కౌటిల్యుడు యొక్క సహాయంతో ఏదాన్ని సార్ అంటే ఈ మౌర్య చంద్రగుప్తుడు యొక్క రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది మనకి. ఇది కౌటిల్యుడి సహాయంతో. అండ్ దాని ద్వారా ఈ కౌటిల్యుడు రాసిన గ్రంథం ఏది సార్ అంటే అర్థశాస్త్రం. ఏది సార్ అంటే అర్థశాస్త్రం అనేది. ఓకే, పేరుకు ఒక ఎకానమీ లేదా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన పేరు ఉన్నప్పటికీ ఇది పరిపాలన శాస్త్రంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఆ రాజ్యంలో శాంతి భద్రతలు ఎలా కాపాడాలి, ఒక రాజుకు ఉండవలసిన క్వాలిటీ ఏంటి, ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు ఎలాంటి అంశాలు చేయాలి అనేవన్నీ కూడా ఈ అర్థశాస్త్రంలో రాయబడడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఎవరు సార్ అంటే బిందుసారుడు. ఓకే, బిందుసారుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ బిందుసారుడు తర్వాత ఏదైతే బిందుసారుడు ఉంటాడో ఈ బిందుసారుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఎవరు సార్ అంటే అశోక. ఓకే, భారతదేశాన్ని ఒక ఏకం చేసి పరిపాలించిన రాజులలో ఇతను. ఓకే, అశోకుడు బిందుసారుని యొక్క కుమారుడు. ఓకే, ఇతనికి సంబంధించిన అంటే ఈ బిందుసారు కుమారుడు లేదా అశోకుని యొక్క సోదరులను అందరిని చంపేసి ఉత్తరప్రదేశ్ లోని గజగండం అనే ఒక బావిలో ఏం చేశారు సార్ అంటే వాటిలో కప్పేటేసి రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఇతను అశోకుడు తన సోదరుని వదిలేయడం జరుగుతుంది. ఆ సోదరుడు పేరే ఏంటి సార్ అంటే మొగలిపుత్ర తిస్సా.
ఏది సార్ అంటే మొగలిపుత్ర తిస్సా అనేది. ఓకే, మొగలిపుత్ర తిస్సా అనే రాజు. అండ్ దాని తర్వాత ఇదే అశోకుడు 261 క్రీస్తు పూర్వంలో ఒక గొప్ప యుద్ధం, కళింగ యుద్ధం అనేది చేయడం జరుగుతుంది. ఈ కళింగ యుద్ధం తర్వాతే ఎవరైతే అశోకుడు అనే రాజు ఉన్నాడో ఇతనే ఏం చేశాడు సార్ అంటే ఆ యుద్ధంలో కొన్ని లక్షల మంది క్షతగాతులు అవ్వడం, ఆ లక్షల మంది పైగా చనిపోవడాన్ని చూసిన తర్వాత తన మనసు మొత్తం చలించిపోయి, ఓకే ఈ యొక్క యుద్ధం ద్వారా మనం ఏం చేయలేము, ఓకే చాలా మంది ఓకే అనాథలు అవుతారు, చాలా మంది బానిసలుగా మారడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక రాజ్యాన్ని జయించాలంటే ఒక ధర్మము అండ్ దాని తర్వాత పరిపాలన ద్వారా మనం రాజ్యాన్ని జయించవచ్చు అనే నమ్మబలికి అతను ఈ యొక్క కళింగ యుద్ధానికి సంబంధించిన ఈ 13వ శిలాశాసనంలో పేర్కొంటాడు. ఏమని పేర్కొంటాడు సార్ అంటే, నా తర్వాత వచ్చే నా వారసులు ఎవరైనా కానీ వాళ్ళు ధర్మం ద్వారానే రాజ్యాన్ని జయిస్తారు గాని ఓకే ఎలాంటి యుద్ధాలు చేయరు అని కూడా 13వ శిలాశాసనంలో తెలపడం జరుగుతుంది. తను బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడై బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే అశోకుడు. అదే నీరు ఆహారం అనేది చాలా పవిత్రమైనవి అని ఈ బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకొని ప్రజలందరికీ ఆ నీరుని ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు ఎవరు సార్ అంటే అశోకుడు. అదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించినది గ్రీకులు వేయించడం జరుగుతుంది. ఇదే అశోకుడు చూసుకుంటే మనకి భారతదేశంలో ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఆ రోడ్లకు ఇరువైపులన చెట్లు నాటించడం అండ్ రోడ్లకు ఇరువైపున విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని రకాల షెల్టర్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే అశోకుడు. అండ్ దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని వ్యాపించడం కోసం తన కుమారులను, తన కుమార్తెలను, తన మనవళ్లను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మత ప్రచారకర్తలుగా నియమించడం జరుగుతుంది. దానితో పాటు ఈ యొక్క అశోకుడు ఒక మతాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. దాన్నే అశోక దమ్మ. ఏది సార్ అంటే అశోక దమ్మ అనే ఒక మతాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క బౌద్ధ మత ప్రచారం కోసం ఈ యొక్క ఒక వ్యక్తులను కూడా నియమించడం జరుగుతుంది మనకి ధర్మ ప్రచారం కోసం. ఇది దీనికి సంబంధించిన సమాచారం. అండ్ దాని తర్వాత నేటి క్వశ్చన్ ఏంటి సార్ అని గమనించినట్లయితే, నేటి క్వశ్చన్ ఏమిని గమనించినట్లయితే టీ పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. ఏంటి సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధానమంత్రిగా నియామకానికి అర్హత పొందేందుకు కనీస వయో పరిమితి ఎంత? అంటే మినిమం ఏజ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండవలసినది. అంటే ఇది మనకి చూడండి అన్న, ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో అడిగాడు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో 2 సార్లు అడగడం సరే. అంటే ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 30 సంవత్సరాలు, ఆప్షన్ డి 45 సంవత్సరాలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అంటే 25 సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధాని అంటున్నాం. ప్రధాని అంటే ఎవరు సార్ అంటే మనకి ఓకేనా, ప్రధాని అనే వ్యక్తి మామూలుగా లోక్సభ నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు రాజ్యసభ నుంచి కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఓకే, ప్రధాని అనే వ్యక్తి చాలా వరకు ఎక్కువ శాతం లోక్సభ అంటే ఒక పార్లమెంట్ సభ్యులకు ఉండవలసిన అర్హతలు. అంటే పార్లమెంట్ లో రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది. కానీ దాంట్లో లీస్ట్ ఏది సార్ అంటే లోక్సభ. అంటే లోక్సభకు పోటీ చేయవలసిన అర్హత వయసు 25 సంవత్సరాల వయసు. అంటే లోక్సభకి ఎన్నికైన వ్యక్తి కూడా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే రాజ్యసభ ద్వారా కూడా ప్రధానమంత్రి చేపట్టవచ్చు. మనకి రాజ్యసభ ద్వారా ఇందిరాగాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, హెచ్డి దేవే గౌడ ఇలాంటి వ్యక్తులు ఏం సార్ అంటే మనకి ప్రధానమంత్రి చేపట్టారు. కానీ ఎక్కువ మంది లోక్సభ నుంచి చేపట్టారు. అంటే లోక్సభకి ఎన్నిక కావాల్సిన అర్హత వయసు ఎంత సార్ అంటే 25 సంవత్సరాలు. అండ్ దాని తర్వాత 30 సంవత్సరాలు అనగా రాజ్యసభకు పోటీ చేయడానికి
రాజ్యసభకు పోటీ చేయడానికి కావలసిన రాజ్యసభకు ఏదైతే రాజ్యసభ ఉంటుందో ఆ రాజ్యసభకు పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు. అదే 35 సంవత్సరాలు అని ఇచ్చినట్లయితే ఇది రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కావలసిన అర్హతలు. అదే 21 సంవత్సరాలు ఇచ్చినట్లయితే సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ఉండవలసిన అర్హతలుగా చెప్పడం జరుగుతుంది. అంటే లోక్సభ నుంచి ఎన్నికవుతాడు కాబట్టి మనకి సరిపోతుంది 25 సంవత్సరాలు. అంటే రాజ్యసభ నుంచి కూడా ప్రధాని అవ్వచ్చు, కానీ దాంట్లో లీస్ట్ అంటే లోక్సభ కదా 25 సంవత్సరాలు కాబట్టి ఇదే లోక్సభకు ఎన్నికయ్యే వయసు కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే పోటీ చేయడానికి కూడా 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి. ప్రస్తుతం ఉన్న భారతదేశ ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానులుగా పనిచేసిన వ్యక్తులలో నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అండ్ 3వ స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉండడం జరుగుతుంది ప్రస్తుతం. ఓకే, సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి అయితే ఇందిరాగాంధీ గారు మొదటి స్థానంలో ఉన్నారు. అంటే మన భారతదేశంలో 1952లో ఎలక్షన్ జరిగాయి. అంటే 1947 నుంచి ఈ మధ్య కాలంలో పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నిక కాబడ్డాడు. అంటే ఎలాంటి ప్రత్యక్ష ఓట్లు జరగలేదు. కానీ ఇందిరాగాంధీ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అయింది. కాబట్టి అత్యధిక కాలం సాధారణ ఎన్నికల ద్వారా ప్రధానమంత్రి అయింది ఇందిరాగాంధీ, తర్వాత నరేంద్ర మోడీ. అలా కాకుండా పరిపాలన కాలం ప్రకారం అయితే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ నరేంద్ర మోడీ. ఓకే, నరేంద్ర మోడీ యొక్క పదవి కాలం పూర్తవుతే 2029 వరకు పూర్తవుతే అప్పుడు ఇందిరాగాంధీ దాటాడా లేదా అనేది అప్పుడు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. కూరగాయలు, పండ్లు మరియు పుష్పాలు వంటివి అధిక విలువ కలిగిన పంటల సాగుని ఏమంటారు అంటే కల్టివేషన్ సంబంధించిన మనకి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కల్టివేషన్ ని ఏమంటాం? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఏ సెరికల్చర్, బి ఫిషికల్చర్ అండ్ సి ఎపికల్చర్, డి హార్టికల్చర్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా హార్టికల్చర్ కిందికి వస్తాయి. అంటే ఉద్యాన వనాల కిందికి రావడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఉద్యాన వనాల కిందికి ఇవి రావడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఓకే ఈ కూరగాయలు, పండ్లు, పుష్పాలు అనేవి. ఓకే, దాని తర్వాత ఈ కూరగాయలను మనము మామూలుగా వర్మీ కల్చర్ అని కూడా పిలవచ్చు, వలరీ కల్చర్ అని కూడా పిలవచ్చు. అదే ఈ పండ్లు చూసుకుంటే మనకి చాలా పండ్లు కానీ పుష్పాలు కానీ ఇవన్నీ కూడా హార్టికల్చర్ కిందకి రావడం జరుగుతుంది మనకి. అదే ఫ్లోరికల్చర్ అన్నాం అనుకో, ఫ్లోరికల్చర్ అంటే కేవలం పుష్పాల గురించి మాత్రమే రావడం జరుగుతుంది, కేవలం పుష్పాల గురించి మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెరికల్చర్ అన్నాడు. సెరికల్చర్ అంటే ఏమిటి సార్ అంటే పట్టుకు సంబంధించిన సాగుని అంటాం. ఎపికల్చర్ అంటే ఏంటి సార్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఏమంటాం సార్ అంటే ఎపికల్చర్. అదే ఫిషికల్చర్ అంటే ఏమిటి సార్ అంటే చేపల పెంపకాన్ని ఫిషికల్చర్ అనే పేరుతో కూడా పిలుస్తాం మనం. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు మనకి, కల్చర్ సంబంధించి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు. దాంతో పాటు నేటి ప్రశ్న ఏది సార్ అంటే టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, దాంతో పాటు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ తరపున గ్రాండ్ టెస్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ను నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి డేటాను మీకు తెలియజేయడం జరుగుతుంది. త్వరలో 30 లేదా 1వ తారీఖు నుంచి అంటే 30 లేదా 1వ తారీఖు నుంచి మీకు గ్రాండ్ టెస్టులు ఎప్పుడెప్పుడు ఉండబోతుందో డేట్లతో సహా మీకు అక్కడ ప్రకటించడం జరుగుతుంది. కానీ మర్చిపోవద్దు. ఓకే, కాబట్టి ఈ ఖచ్చితంగా ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు రాసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మిస్ సార్, జై హింద్.